Good evening, all of you. Welcome back to my channel. Today we are going to learn about clause. మరి ఈరోజు మనము క్లాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి డెఫినేషన్, వాట్ ఈస్ క్లాజ్? క్లాజ్ అనగానేమి? A clause is a group of words which has a finite verb and has full or a little meaning. అంటే ఇక్కడ క్లాజ్ అనగా ఒక వర్బ్ను కలిగి ఉండి పూర్తి అర్థాన్ని లేదా కొద్దిపాటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సముదాయాన్ని, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అని అంటారు. మరి ఈ ఎగ్జాంపుల్లో ద పోలీస్ కాట్ ద థీఫ్, ఈ వాక్యము పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. హూ స్టోల్ ద బ్యాగ్, మరి రెండవ వాక్యం గమనిస్తే హూ స్టోల్ ద బ్యాగ్, ఎవరైతే బ్యాగ్ను దొంగిలించారో, అంటే ఇక్కడ ఎవరు బ్యాగ్ దొంగిలించారో పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండవ వాక్యము పూర్తి అర్థాన్ని ఇవ్వడం కొరకు మొదటి వాక్యం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇందులో మొదటి సెంటెన్సు పూర్తి అర్థాన్ని ఇస్తుంది, రెండవ సెంటెన్సు పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అంటే కొద్దిపాటి అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇది ఒక క్లాజ్ అవుతుంది, ఇది కూడా ఒక క్లాజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ సెంటెన్స్లో కాట్ అనేటువంటిది వర్బ్, సెకండ్ సెంటెన్స్లో స్టోల్ అనేటువంటిది వర్బ్. ఈ విధంగా వర్బ్ను కలిగి ఉండి పూర్తి అర్థాన్ని లేదా కొద్దిపాటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సముదాయాన్ని క్లాజ్ అని అంటారు. మరి ఈ క్లాజెస్ ఎన్ని రకాలు, క్లాజ్ ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ క్లాజ్. మరి క్లాజ్ను అది ఇచ్చే అర్థాన్ని ఆధారంగా చేసుకొని రెండు విధాలుగా వర్గీకరించారు. అంటే క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇస్తుందా లేదా క్లాజ్ కొద్దిపాటి అర్థాన్ని ఇస్తుందా అనే దాన్ని బట్టి క్లాజ్ను టూ టైప్స్గా విభజించారు. ఫస్ట్ వన్ మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. సెకండ్ వన్ సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. మరి వీటి గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మెయిన్ క్లాజ్. మరి మెయిన్ క్లాజ్ అనగానేమి? A main clause is a clause which is independent and gives complete meaning to a sentence independently. మరి ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజ్ను మెయిన్ క్లాజ్ అంటారు. మరి ఈ మెయిన్ క్లాజు ఏ వాక్యం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆ విధంగా స్వతంత్రంగా వేరే ఇతర వాక్యాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజ్ను మెయిన్ క్లాజ్ అని అంటారు. మరి ఎగ్జాంపుల్ గమనిస్తే యూ గాట్ ఫస్ట్ ర్యాంక్, నీవు మొదటి స్థానం పొందావు. ఈ ఎగ్జాంపుల్ గమనిస్తే ఈ సెంటెన్స్కు పూర్తి అర్థాన్ని ఇస్తుంది, పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. యు గాట్ ఫస్ట్ ర్యాంక్, నీవు మొదటి స్థానం పొందావు అంటే ఇక్కడ ఈ వాక్యానికి పూర్తి అర్థము కలిగి ఉంది. ఫస్ట్ వన్ మెయిన్ క్లాజ్. మరి మెయిన్ క్లాజ్ అనగానేమి? డెఫినేషన్ గమనిస్తే a main clause is a clause which is independent and gives complete meaning to a sentence independently. అంటే ఇక్కడ మెయిన్ క్లాజ్ అనగా ఒక వాక్యానికి స్వతంత్రంగా, అంటే ఇతర వాక్యాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజ్ను మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. అంటే ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేటువంటిది
తనంతటికి తానే అంటే స్వతంత్రంగా ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది, వేరే వాక్యాల మీద ఆధారపడదు అని ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్. మరి ఎగ్జాంపుల్ గమనిస్తే, యూ గాట్ ఫస్ట్ ర్యాంక్, నీవు మొదటి స్థానం పొందావు. ఈ వాక్యం గమనించినట్లయితే ఈ వాక్యము పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. యూ గాట్ ఫస్ట్ ర్యాంక్, నీవు మొదటి స్థానం పొందావు. ఈ వాక్యంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఈ వాక్యానికి పూర్తి అర్థము కలిగి ఉంది. మరి ఇటువంటి సెంటెన్సెస్ను మెయిన్ క్లాజ్ అని అంటారు. పూర్తి అర్థాన్ని ఎటువంటి వేరే వాక్యాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజ్ను మెయిన్ క్లాజ్ అంటారు. కాబట్టి యు గాట్ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి సెంటెన్స్ తనంతటి తానుగా స్వతంత్రంగా పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ను మనం మెయిన్ క్లాజ్ అని అనవచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ సబార్డినేట్ క్లాజ్. దీన్నే మనము డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. మరి సబార్డినేట్ క్లాజ్ అనగానేమి? A subordinate clause is a clause which is dependent and gives complete meaning by depending on a main clause. అంటే సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అనగా ఇది స్వతంత్రంగా వాక్యానికి అర్థాన్ని ఇవ్వదు. సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా ఒక వాక్యానికి అర్థాన్ని ఇవ్వదు. మరి ఆ వాక్యానికి అర్థాన్ని ఇవ్వాలంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. అది ఇక్కడ మనకి డెఫినేషన్లో మీనింగ్. అంటే ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది పూర్తి అర్థాన్ని కలిగి ఉండదు, కొద్దిపాటి అర్థాన్ని కలిగి ఉంటుంది. మరి పూర్తి అర్థాన్ని పొందాలంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. మరి ఎగ్జాంపుల్ గమనిస్తే, బికాస్ యు రీడ్ హార్డ్, బికాస్ యు రీడ్ హార్డ్ యు గాట్ ఫస్ట్ ర్యాంక్. మరి ఇక్కడ బికాస్ యు రీడ్ హార్డ్, నీవు కష్టపడి చదివినందున, అంటే ఇక్కడ వరకు ఉన్నటువంటి వాక్యానికి పూర్తి అర్థము లేదు. బికాస్ యు రీడ్ హార్డ్ అంటే నీవు కష్టపడి చదివినందున నీకు ఏ ర్యాంక్ వచ్చిందనేటువంటిది మీనింగ్ ఇక్కడ లేదు. నువ్వు కష్టపడి చదివావు అంటే వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, థర్డ్ ర్యాంక్ వచ్చిందా, లేకపోతే అసలు ర్యాంక్ రాలేదా అనేటువంటి మీనింగ్ అనేటువంటిది ఇంకా ఇక్కడ వరకు అయితే లేదు. బికాస్ యు రీడ్ హార్డ్ అంటే ఇక్కడ వరకు సెంటెన్స్కు పూర్తి మీనింగ్ అనేటువంటిది లేదు. మరి నెక్స్ట్ గమనిస్తే యూ గాట్ ఫస్ట్ ర్యాంక్. మరి ఈ మెయిన్ క్లాజ్ యాడ్ కావడం వల్ల సబార్డినేట్ క్లాజ్కి ఒక అర్థం అనేటువంటిది వచ్చింది. బికాస్ యూ రీడ్ హార్డ్ యూ గాట్ ఫస్ట్ ర్యాంక్, నీవు కష్టపడి చదివినందున నీవు మొదటి స్థానం పొందావు. కాబట్టి ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది యూ గాట్ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడింది. మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్ గమనిస్తే, ద పోలీస్ కాట్ ద థీఫ్ హూ స్టోల్ ద బ్యాగ్. ఇందులో కూడా ద పోలీస్ కాట్ ద థీఫ్ అనేటువంటి సెంటెన్స్ పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇది ఏ ఇతర వాక్యాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చింది. కాబట్టి ద పోలీస్ కాట్ ద థీఫ్ అనేటువంటి సెంటెన్స్ ఇక్కడ మెయిన్ క్లాజ్ అవుతుంది. హూ స్టోల్ ద బ్యాగ్, ఎవరైతే బ్యాగ్ దొంగిలించారో అనేటువంటి వాక్యము పూర్తి అర్థాన్ని కలగలేదు, అంటే పూర్తి అర్థాన్ని ఈ వాక్యానికి లేదన్నమాట. కాబట్టి హూ స్టోల్ ద బ్యాగ్ అనేటువంటి సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. మరి ఈ సబార్డినేట్ క్లాజ్కి పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే ఈ సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ మనము
తెలుగులో గమనించినట్లయితే ఎవరైతే బ్యాగును దొంగిలించారో ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ వరకైతే ఎవరైతే బ్యాగును దొంగిలించారో ఇక్కడ వరకైతే ఎటువంటి మీనింగ్ లేదు. ఎవరైతే బ్యాగును దొంగిలించారో ఎవరు దొంగిలించారో తెలియదు. కాబట్టి ఎవరైతే బ్యాగును దొంగిలించారో ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది పూర్తి అర్థాన్ని ఇవ్వడం కోసము మెయిన్ క్లాజ్ మీద ఆధారపడింది. ఈ విధంగా మెయిన్ క్లాజ్ అంటే ఈ మెయిన్ క్లాజ్ అనేటువంటిది స్వతంత్రంగా వాక్యానికి అర్థాన్ని ఇస్తుంది. ఇది ఏ ఇతర వాక్యాల మీద ఆధారపడదు. తనంతట తానే ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దాన్ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఇది వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వదు. మరి వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వడం కోసం ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము సబార్డినేట్ క్లాజ్ అనగానేమి, మెయిన్ క్లాజ్ అనగానేమి అని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే మెయిన్ క్లాజ్ మరియు సబార్డినేట్ క్లాజ్ అంటే ఏమిటో మనకు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, సీత సెడ్. సీత చెప్పింది. దట్ షీ వుడ్ గో టు తిరుపతి ద నెక్స్ట్ డే. సీత సెడ్ దట్ షీ వుడ్ గో టు తిరుపతి ద నెక్స్ట్ డే. అంటే ఇక్కడ సీత చెప్పింది. ఏమని చెప్పింది? దట్ షీ వుడ్ గో టు తిరుపతి ద నెక్స్ట్ డే. అంటే ఆ మరునాడు ఆమె తిరుపతికి వెళ్తోందని సీత చెప్పింది. ఇక్కడ సీత సెడ్, సీత చెప్పింది అంటే ఇక్కడ ఈ వాక్యము పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. సీత చెప్పింది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. మరి ఏమని చెప్పింది? దట్ షీ వుడ్ గో టు తిరుపతి ద నెక్స్ట్ డే. ఆ మరునాడు తిరుపతి వెళ్తుందని, ఆ మరునాడు తిరుపతి వెళ్తున్నాను అని సీత చెప్పింది. కాబట్టి ఇందులో ఈ వాక్యానికి పూర్తి అర్థము లేదు. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఈ సబార్డినేట్ క్లాజు మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. మరి తిరుపతికి వెళ్తున్నానని ఎవరు చెప్పారు అంటే సీత. కాబట్టి ఈ సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనిస్తే ద పీపుల్ హూ ఆర్ ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్. మరి ఈ ఎగ్జాంపుల్ గమనిస్తే ద పీపుల్ ఆ ప్రజలు. మరి ఆ ప్రజలు ఇక్కడ ఏ ప్రజలు అంటే ఆ ప్రజలు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్కు కంప్లీట్ మీనింగ్ ఉంది. ఏ ప్రజలు అంటే ఆ ప్రజలు, ఫలానా ప్రజలు అని అర్థం. నెక్స్ట్ హూ ఆర్ ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్. ఎవరైతే నిజాయితీ పరులో వారు గౌరవింపబడతారు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ ఎవరు అనేటువంటిది ఇక్కడ ఈ సెంటెన్స్లో చెప్పలేదు. ఎవరైతే నిజాయితీ పరులో వారు గౌరవించబడతారు. మరి ఇక్కడ ఎవరు అంటే ఆ ప్రజలు, ద పీపుల్. కాబట్టి ఇక్కడ హూ ఆర్ ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్ ఈ సెంటెన్స్ పూర్తి అర్థాన్ని తీసుకోవడం కోసం ద పీపుల్ అనేటువంటి మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయింది. ఇందులో హూ ఆర్ ఆనెస్ట్ ఆర్ రెస్పెక్టెడ్ అనేటువంటి సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే నిజాయితీ పరులో ఆ ప్రజలు గౌరవింపబడతారు అనేటువంటి అర్థాన్ని ఈ వాక్యము ఇస్తుంది. ఇందులో ఈ సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడింది. ఎవరైతే నిజాయితీ పరులో వాళ్ళు గౌరవించబడతారు. మరి ఎవరు గౌరవించబడతారు అంటే ద పీపుల్ ఆ ప్రజలు. కాబట్టి ఈ వాక్యానికి పూర్తి అర్థం ఇవ్వడం కోసం మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ గమనిస్తే హీ కేమ్ అతను వచ్చాడు. ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇది పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. వెన్ ఐ కాల్డ్ హిమ్ హియర్ వెన్ ఐ కాల్డ్ హిమ్.
మరి నేను ఎప్పుడైతే అతన్ని పిలిచానో అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ లేదు. అతన్ని ఎప్పుడైతే పిలిచానో అనేటువంటిది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. మరి పూర్తి అర్థాన్ని ఇవ్వడం కోసము హీ కేమ్ హియర్ వెన్ ఐ కాల్డ్ హిమ్. ఇక్కడ హియర్ వెన్ ఐ కాల్డ్ హిమ్ అనేటువంటిది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. హీ కేమ్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ అవుతుంది. హియర్ వెన్ ఐ కాల్డ్ హిమ్ అనేటువంటి వాక్యానికి పూర్తి అర్థం ఇవ్వడం కోసము హీ కేమ్ అనేటువంటి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంది. నేను అతన్ని పిలిచినప్పుడు అతను ఇక్కడికి వచ్చాడు. నేను అతన్ని పిలిచినప్పుడు అతను ఇక్కడికి వచ్చాడు అంటే నేను అతన్ని పిలిచినప్పుడు ఎప్పుడు అతను వచ్చాడు అంటే నేను అతన్ని పిలిచినప్పుడు అంటే ఈ వాక్యానికి పూర్తి మీనింగ్ లేదు. ఈ వాక్యము సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడింది. ఈ విధంగా నెక్స్ట్ 4th వన్, సుమ ఫెల్ట్ హ్యాపీ. సుమ సంతోషపడింది అంటే ఈ వాక్యానికి పూర్తి అర్థం ఉంది. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే సుమ ఫెల్ట్ హ్యాపీ, సుమ సంతోషపడింది అని ఉంది. వెన్ షీ గాట్ గుడ్ మార్క్స్, ఇక్కడ ఈ సెంటెన్స్ లేనప్పుడు ఈ సెంటెన్స్కు మీనింగ్ లేదు. వెన్ షీ గాట్ గుడ్ మార్క్స్, ఎప్పుడైతే ఆమె మంచి మార్కులు పొందిందో అని ఉంది. మరి మంచి మార్కులు పొందితే ఏమి జరిగింది, ఏమైంది, ఎవరు సంతోషపడ్డారు అనేటువంటి మీనింగ్ ఇక్కడ దీనికి లేదు. మరి వెన్ షీ గాట్ గుడ్ మార్క్స్ అనేటువంటి సెంటెన్స్ ఇక్కడ పూర్తి అర్థాన్ని కలిగి లేదు. కాబట్టి ఈ సెంటెన్స్ మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. మరి ఈ సెంటెన్స్ పూర్తి మీనింగ్ పొందడం కోసము సుమా ఫెల్ట్ హ్యాపీ అనేటువంటి సెంటెన్స్ మీద ఆధారపడి ఉంది. సుమా ఫెల్ట్ హ్యాపీ వెన్ షీ గాట్ గుడ్ మార్క్స్, తనకు మంచి మార్కులు వచ్చినప్పుడు సుమ ఆనందపడింది అనేటువంటి అర్థాన్ని ఈ వాక్యము ఇస్తుంది. నెక్స్ట్, ఐ వాంట్ టు నో హౌ యూ ప్లేడ్ ద గేమ్. ఐ వాంట్ టు నో హౌ యూ ప్లేడ్ ద గేమ్ అంటే ఇక్కడ ఐ వాంట్ టు నో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వాక్యానికి పూర్తి అర్థము ఉంది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్, మెయిన్ క్లాజ్. మరి ఈ వాక్యం గమనించినట్లయితే హౌ యూ ప్లేడ్ ద గేమ్, నువ్వు ఆ ఆటను ఎలా ఆడావో అంటే ఇక్కడ ఈ వాక్యానికి ఇంకా మీనింగు పూర్తి కాలేదు. అంటే ఈ వాక్యానికి పూర్తి మీనింగ్ లేనట్లే. కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. మరి ఈ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది మెయిన్ క్లాజ్ మీద పూర్తి అర్థం కొరకు ఆధారపడుతుంది. మరి ఐ వాంట్ టు నో హౌ యూ ప్లేడ్ ద గేమ్, నీవు ఆ ఆటను ఎలా ఆడావో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాక్యానికి పూర్తి అర్థము వచ్చింది. ఈ విధంగా మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఏ క్లాజ్ మీద డిపెండ్ కాకుండా అది స్వతంత్రంగా పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది అది ఎప్పటికీ కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వదు, స్వతంత్రంగా వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద పూర్తి అర్థాన్ని ఇవ్వడం కొరకు ఆధారపడుతుంది.